Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bonna YouTube channel. అందరికీ దండాలు నమస్కారాలు మిత్రులారా. మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ అనగానే మీ అందరికీ తెలుసు యువతకి అవసరం ఉన్న అన్ని విషయాలు ఇందులో మనం చెప్తున్నాం. ఈ వీడియోలో నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే, చాలామంది నన్ను ప్లేస్మెంట్ గురించి వీడియో చేయండి అంటున్నారు. ప్లేస్మెంట్ అంటే ఏంటిది, ఓకేనా? దేన్ని ప్లేస్మెంట్ అంటారు? క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంటే ఏంటిది అంటే, మీరు చదువుతున్న డిగ్రీ కాలేజీలకి, మీరు చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీలకి కంపెనీలు వచ్చి మీకు ఉద్యోగాలు ఇస్తాయి. దాన్ని ప్లేస్మెంట్ అంటారు. ఈరోజు నన్ను చాలామంది క్వశ్చన్ అడిగే దాంట్లో బీఈడీకి కూడా ప్లేస్మెంట్ ఉంటుంది సార్ అసలు అంట, ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతున్నారు. నేను ఒక్క క్వశ్చన్ నేను మీకే ఇస్తున్నాను. నెంబర్ 1, ప్లేస్మెంట్ అంటే ఏంటిది అంటే, ఎవరో కంపెనీ వాళ్ళు వచ్చి మీకు ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాలు మీ దగ్గర ఉన్న దేని యూస్ ఇస్తారు, ఓకేనా? అసలు వాళ్ళు వచ్చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మీకు ఇంటర్వ్యూ ఒకటే తెలుసు, చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఇంటర్వ్యూ చేసి ఎదురుగా వాళ్ళు కూర్చొని ఎదురుగా మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక 10 ప్రశ్నలు అడిగి అందులో ఏమైనా 4 ఆన్సర్ చెప్తే నేను తీసుకోపోతారా? ఏమో సార్, కావచ్చు, రైట్? సో ఇప్పుడు చూద్దాం. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుందండి. క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనే దానికంటే ముందు లెట్ వీ హ్యావ్ టు థింక్ సమ్ గవర్నమెంట్ సెక్టర్స్. గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అనేది అందరికీ రావాలి, అందరికీ ఇవ్వాలి అనేది ఈ ప్రపంచంలో ఏ దేశానికి కూడా సాధ్యపడదు. దేశము అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రైవేట్ సెక్టర్ ఎంత అభివృద్ధి చెందుతూ పోతే దేశం అంతా అభివృద్ధి చెందుతుంది. గవర్నమెంట్ సెక్టర్ అభివృద్ధి చెందితే అంటే దేశం అభివృద్ధి అనేది మనకు ఎక్కువ కనిపించదు. ఎందుకంటే అది అంతే. కాబట్టి ఉద్యోగాలు గవర్నమెంట్లో ఎక్కువ ఉంటాయా, ప్రైవేట్లో ఎక్కువ ఉంటాయా? ప్రైవేట్లో ఎక్కువ ఉంటాయి, గవర్నమెంట్లో ఎక్కువ ఉండవు. ఇండియాలో గవర్నమెంట్ ఉద్యోగికి ఇచ్చే అత్యున్నత సాలరీ నెలకు 4 లక్షలు 5 లక్షల కంటే ఎక్కువ లేదు, ఓకేనా? బట్ రోజు 2 కోట్ల రూపాయలు తీసుకునేటువంటి ప్రైవేట్ సెక్టర్లో ఉన్నారు. ఒక్క రోజుకు 2 కోట్లు. ఎవరు? గూగుల్ సుందర్ పిచాయ్ కానివ్వండి, సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళ యొక్క యాన్యువల్కి ఉంటే ఒక ఇన్కమ్ వాళ్ళది ఏకంగా 800 నుండి 1000 కోట్ల ఇన్కమ్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి అలా ఇన్కమ్ రోజు 3 కోట్లు ఉంటుంది. ఒక రోజుకు 3 కోట్లు, సంవత్సరానికి 365 రోజులు అయితే వాళ్ళకి వచ్చే జీతమే 900 కోట్ల వరకు ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే గవర్నమెంట్ సెక్టర్లో మనం ప్రిపేర్ అవుతాం, సరే, ఒక పర్టికులర్ టైం ఉండాలి, దానికి ఒక డేట్ ఉండాలి, ఒక క్వాలిఫికేషన్, దానికి తోడు చదివే విధానం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉందనుకోండి, ఆ కాలేజీలో మండల్లో ఒకటే ఒక గవర్నమెంట్ కాలేజీ, కానీ అదే మండల్లో ప్రైవేట్ కాలేజీ 20-25 ఉంటాయి, 10-15 ఉంటాయి, 10-5 ఉంటాయి. అంటే దీంట్లో ఎక్కువగా అయితే ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఇంతకుముందు ఆ కంపెనీలకు మనం వెళ్ళి అప్లై చేసేవాళ్ళం. కంపెనీలు మనల్ని వాళ్ళు రమ్మనే వాళ్ళు, ఆ కంపెనీ ఒక ఏరియాకి వస్తే వాళ్ళు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. బట్ ఈ మోడర్న్ ట్రెండ్లో రోజులు మారిపోయినాయి. ఇప్పుడు కంపెనీలే విద్యార్థులు చదువుకునే కాలేజీలకు వస్తున్నాయి. అయితే ఒక కంపెనీకి కొద్దిమంది అవసరం ఉన్నది అనుకున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది, టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ కంపెనీ ఉన్నది, సిఎస్సి, ఐబిఎం, ఓకే, కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్, కంప్యూటర్ సైన్సెస్, స్టాటిస్టికల్ అనాలిసిస్ కంపెనీలు, ఇలా లెక్క పెడితే అసలు ఒకటేమిటి ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీలు కొన్ని వేలలో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ బేస్లో నడిచేటివి, కంప్యూటర్ బేస్లో నడిచేటివి. ఇది కాకుండా కూడా ఇంకెన్నో కంపెనీలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ కంపెనీలన్నీ వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలి అనుకున్నప్పుడు అవి ఏం చేస్తాయి అంటే కాలేజీలకే వస్తున్నాయి. అయితే వాళ్ళు ఏ కాలేజీకి వస్తారు అంటే, ముందు కాలేజీ స్టాండర్డ్స్ హైగా ఉన్న కాలేజీకి ముందు వస్తారు వాళ్ళు. అంటే ఈ కాలేజీలో చదివిన విద్యార్థికి ఈ కాలేజీ వాళ్ళు మంచి నాలెడ్జ్ ఇవ్వగలరు అనేది ఉంటుంది. అందుకే మనం ఇంజనీరింగ్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈజీగా ఉంది, ఇక్కడ స్ట్రిక్ట్ చేయరు మనల్ని, మనం ఎట్లుంటే అట్లా ఉంటుంది అనుకుంటే దాంట్లో నీకు చదువు రాదు, మెమో వస్తుందొచ్చు, బట్ దేనికి పనికి రాకుండా పోతుంది. అందుకే స్ట్రిక్ట్గా ఉన్న కాలేజీలు, స్టాండర్డ్గా ఉన్న కాలేజీలు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు స్టాండర్డ్ ఉన్న కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటావో ఆ స్టాండర్డ్స్ బేస్ చేసుకుని కంపెనీలు వస్తాయి. సరే, కంపెనీ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఇంజనీరింగ్ అనుకోండి, లేకపోతే డిగ్రీ అనుకోండి, డిగ్రీ వాళ్ళ దగ్గర కూడా కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు మంచి కాలేజ్ వాళ్ళు తీసుకొస్తున్నారు, ఇయర్కి 2-3 కంపెనీలు పట్టుకొస్తున్నారు, రైట్? ఇక్కడ చూద్దాం, కంపెనీ వాళ్ళు వచ్చేసారు. కంపెనీ అంటే మొత్తం మంది వస్తారా? రారు, ఒక 4 హెచ్ఆర్ వాళ్ళు వస్తారు. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసి వివిధ కేటగిరీలో ఉండేటువంటి 4-5 వస్తారు. వచ్చేసి ఒకరోజు ముందు ఆ కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్, డేటా అంతా వాళ్ళు చూసేసి సర్లే, ఓకే, రేపు ఇంటర్వ్యూ పెడదాం అంటారు. అంటే ఒక వారం రోజుల ముందే ఆ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళలో క్లెవర్స్ ఉన్న పిల్లలకి పిలిపించి వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. అలా స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు సాఫ్ట్ స్కిల్ ట్రైనర్స్ కావాలి. అందులో మాలాంటి వాళ్ళం మేము వెళ్తాం. ఆ డిగ్రీ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళని 10 రోజుల ముందు మేము వెళ్ళి మాకు పిల్లల్ని కొద్దిమందిని అప్పచెప్తారు. వాళ్ళకి అన్ని రకాల టెక్నిక్స్ నేర్పిస్తాం.
ముఖ్యంగా ఒక కంపెనీ మన దగ్గరకు వచ్చిందంటే వాళ్ళు మనల్ని ఏం చూసి జాబ్ ఇస్తారనే కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇన్ఫోసిస్ కంపెనీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చింది అనుకుందాం, ఆర్ డిగ్రీ కాలేజ్కి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కాలేజీలో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోరు. ఇది ఎలా జరుగుతుందంటే తెలంగాణలో టాస్క్ అని ఒకటి ఉంది. ఇంతకుముందు జేకేసీ అని ఉంటుండే, ఇప్పుడు టాస్క్ అని ఉంది. ఈ టాస్క్ బేస్లో అన్ని కాలేజీలు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాయి. ఈ టాస్క్ ఏం చేస్తుందంటే కంపెనీలతో టైఅప్ అయ్యి సో తెలంగాణలో ఉన్నటువంటి అందరికీ టెక్నికల్ నాలెడ్జ్ మేము ఇస్తున్నామండి అని చెప్పేసి వాళ్ళని తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టాస్క్ ఆధ్వర్యంలో ఒక 3 కంపెనీలు వస్తున్నాయి. ఎక్కడికి వస్తున్నాయి? నిజామాబాద్లో ఉన్నటువంటి గిరిరాజా డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ కాలేజీకి వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా దానికి అనుగుణంగా ఉన్నటువంటి జగిత్యాల జిల్లాలు, కరీంనగర్ జిల్లా, వరంగల్ కానీ అటు మెదక్ అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వ్యక్తుల్ని వాళ్ళు అలో చేస్తారు. ఎవరైనా రావచ్చు ఇంటర్వ్యూకి. ప్రైవేట్ కాలేజ్ జరిగినా ఎవరైనా రావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ జరిగినా ఎవరైనా రావచ్చు, మంచిర్యాలలో జరిగినా హైదరాబాద్ వెళ్ళొచ్చు, హైదరాబాద్లో జరిగినా ఆదిలాబాద్ వాళ్ళు కూడా రావచ్చు. దానికి కావాల్సిందంటే పర్టికులర్ ట్రైనింగ్, అంటే టాస్క్లో మీరు ట్రైనింగ్ ఉన్నారా లేదని ఇట్లా అడుగుతుంటారు. టాస్క్ లేకపోతే ఒకసారి ఓపెన్గా ఉంటాయి, ఎవరైనా రావచ్చు ఉంటాయి. రైట్. ఇప్పుడు ఆ కాలేజీ వాళ్ళు సరే ఒక కంపెనీ వాళ్ళు వచ్చేసారండి, ఒక కాలేజీలో అనుకుంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే స్టెప్స్ ఉంటాయండి, ఇక్కడ స్టెప్ బై చెప్తాను, కరెక్ట్గా వినండి. వీడియో లేట్ అవుతుందని చెప్పేసి రిమూవ్ చేయడము, స్కిప్ చేయడం చేసుకుని అటువంటి వాళ్ళు చూడకండి దయచేసి. ఇప్పటికీ మీకు చెప్తున్నా, మీ సమయం చాలా విలువైందండి. మీ జీవితంలో మీ సమయాన్ని బాగా కాపాడుకునే వాళ్ళు దయచేసి మాలాంటి వీడియోలు చూసేసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీరేం చక్క వెళ్ళిపోండి, ఇప్పటికి వెళ్ళిపోయి మీకు ఇష్టం ఉన్నాయి మీరు చూడండి. ఇది జీవితంలో సుఖపడాలనుకునే వాళ్ళకి, కష్టపడి సుఖపడాలనుకునే వాళ్ళకి, జీవితంలో సాధించాలని వాళ్ళు మాత్రమే ఇక్కడ నుంచి వినండి. ఓకేనా? రైట్. సో థ్యాంక్ యూ. స్కిప్ అయినందుకు మీ అందరికీ థ్యాంక్స్. కంటిన్యూ ఉన్న వాళ్ళకి కూడా ఇంకా థ్యాంక్ యూ. నౌ ఇప్పుడు స్టెప్స్ ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేస్తారంటే ఇప్పుడు మన కాలేజ్ వాళ్ళందరం వేరే కాలేజ్ వాళ్ళందరూ కూడా మన కాలేజీకి వచ్చేస్తారు. మార్నింగ్ 8 o'clockకే రావాలి. వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్లో గేట్ దగ్గర రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అంటే డిస్ట్రిక్ట్ వైజ్. ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది అనుకుందాం. సో వరంగల్ డిస్టిక్, ఓల్డ్ వరంగల్ అంటే వరంగల్ జిల్లా వాళ్ళు అక్కడ పేరు రాయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నువ్వు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తావు? సో యూ మస్ట్ గో విత్ యువర్ రెజ్యూమే. సో రెజ్యూమే 3-4 రెజ్యూమే కాపీస్, దెన్ ఆఫ్టర్ యువర్ సర్టిఫికేట్స్, ఒరిజినల్ అంటే ఒరిజినల్, జిరాక్స్లు ఉంటే జిరాక్స్లు అన్నీ. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక 4 ఫోటోల వరకు ఇవన్నీ తీసుకొని వెళ్తుంటాం. రైట్. మంచి డ్రెస్ దాన్ని ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ ఏ డిస్టిక్ వాళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. దే వోంట్ ఆస్క్ ఎనీ మనీ. ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావడానికి ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన ఎవరికి అవసరం లేదండి. అయిపోయింది. నెక్స్ట్ థింగ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. 8:30 వరకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద రిజిస్ట్రేషన్ దే కెన్ కాల్ ఆల్ దోస్ పీపుల్ ఇన్ ఏ పర్టికులర్ హాల్. ప్రతి కాలేజీకి ఒక హాల్ అనేది ఉంటుంది. ఆ హాల్లో కూర్చోబెడతారు. 1000 మంది వస్తే 1000, 10,000 మంది వస్తే 10,000 మందిని ఒక దగ్గర కూర్చోబెట్టి దెన్ కంపెనీ వాళ్ళు మాట్లాడతారు. 3 కంపెనీలు వచ్చినాయా 3 కంపెనీ వాళ్ళు మాట్లాడతారు. సింగిల్ కంపెనీ వచ్చిందా సింగిల్ కంపెనీ వాళ్ళు మాట్లాడతారు. సో వాళ్ళ కంపెనీ అంటే ఏంటిది, ఏ ఉద్యోగుల కొరకు ఇక్కడికి వచ్చారు, డిగ్రీ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు, వాళ్ళకి ఎవరు కావాలి, ఏ స్ట్రీమ్ వాళ్ళకి కావాలి, ముందే చెప్తారు అవన్నీ. బట్ మరోసారి చెప్తారు. చెప్పేసేసి జాబ్ ఎలా ఉంటుంది, కంపెనీ అంటే ఏంటిది, సాలరీ ఎంత ఇవ్వగలరు, సెలెక్ట్ అయిన వాళ్ళకి ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటివి, ఇవన్నీ అక్కడ చెప్తారు. చెప్పిన తర్వాత దెన్ ఆఫ్టర్ ఇక మనందరం వింటాం. విన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఆల్మోస్ట్ ఆల్ దే కెన్ టేక్ ½ an hour నుండి 45 minutes వరకు తీసుకుంటారు టైం. అయిపోయింది కదా. సో ఆల్ ద బెస్ట్. ఇట్ ఈస్ ద టైం. ఇప్పుడు ఎంత అవుతుంది మనకి 8కి స్టార్ట్ అయితే 8:30 కదా అయిపోయిందంటే 9:30 వరకు వెళ్ళి ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిపోతుంది. వీళ్ళు క్లాస్ చెప్పారు 9:30, 9:40 వరకు పూర్తి చేసేసి 10 o'clockకి ఫస్ట్ రౌండ్ ఉంటుంది అంటారు. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మన సినిమాలో చూసినట్టుగా వచ్చిన ప్రతి ఒక్క మందికి ఇంటర్వ్యూ పెట్టాలి. వీళ్ళు 4-3 వస్తారు, కంపెనీలో ఒక 5 వస్తారు అనుకోండి. 5 వస్తే ఇక్కడ 10,000 మంది రెడీగా ఉన్నారు. అంటే ఇలా ఇంజనీరింగ్ విద్యార్థులు, డిగ్రీ బీఏ అంటే బీఏ వాళ్ళకి అలా ఉంటుంది, ఎక్కువ మంది కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి అలా ఉంటుంది. సో బీకామ్ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారనుకోండి, స్టార్ట్స్ కానీ నాన్ స్టార్ట్ సబ్జెక్ట్ కానీ ఎవరైనా పర్లేదు కంప్యూటర్ బేస్లో ఉన్న వాళ్ళని అడిగారు. వీళ్ళంతా వచ్చేసారు. 10,000 మందికి ఇంటర్వ్యూ చేయాలి. సో ఒక్కొక్క వ్యక్తికి 10 నిమిషాల్లో పడుతుంది. సో 10,000 మందికి మనిషికి 10 నిమిషాలు ఇంటర్వ్యూ చేయాలంటే ఈ 4కి ఎన్ని రోజులు పడుతుంది, కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. అంతే కదా. సో రోజు ఒక 3-4 గంటలు పనిచేద్దంటే ఇలా చెయ్యరు. మరి ఇందులో పనికిరాని వాళ్ళు ఉంటారు, టైంపాస్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, నేను చెప్పుకోవాలంటే వాళ్ళు ఉంటారు. అమ్మాయిని చూసి అబ్బాయి నేను ఉన్నాను చెప్పుకుంటూ వస్తాడు, అబ్బాయిని చూసి అమ్మాయి కూడా వస్తుంది. ఇట్లాంటి వాళ్ళందరూ గుంపులో గోవిందంలా ఉంటారు. వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేసుకోలేరు. కాబట్టి ఇక్కడ ఏం జరగాలంటే ఎలిమినేషన్ మెథడ్ జరగాలి. సో దీనికి ఏం చేస్తారంటే ఆ కంపెనీ వాళ్ళు ముందుగానే వాళ్ళ దగ్గర క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఈ 10,000 మంది వచ్చారనుకోండి, 10,000 మందిని ఓకేనా రూములలో కూర్చోబెట్టి ముందు గ్రూపులు చేస్తారు. ఒక 5,000 మందిని గ్రూప్ చేసేసి లేదా వీలైతే అందరిని ఒకే దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి ఒక పేపర్ ఇచ్చి వాళ్ళకి టెస్ట్ రాపిస్తారు. సో ముందు మనకి ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయండి. స్టెప్స్ నేను చెప్తాను. నేను ఇక్కడ పక్కకి ప్లే అయ్యేటట్టు చూసుకున్నాను. నెంబర్ 1 సైకలాజికల్ టెస్ట్ అంటారు.
కొన్ని ఏమో కంపెనీ సైకాలజీ టెస్ట్ పెడతాయి, కొన్ని మామూలుగా టెస్ట్ పెడతాయి. టెస్ట్ వచ్చేసి నెక్స్ట్ సెకండ్ రౌండ్ జేఎం జస్ట్ ఏ మినిట్. థర్డ్ రౌండ్ అనేది కంపెనీకి డిఫరెంట్ ఉంటుంది. కొన్ని కంపెనీలు ఎస్ఏ రైటింగ్ పెడతాయి, ఇంకొన్ని కంపెనీలు యాక్సెంట్ రౌండ్ పెడతాయి. ఓకేనా? కొన్ని కంపెనీలు డైరెక్ట్గా గ్రూప్ డిస్కషన్ పెడతాయి 3వ రౌండ్లో. ఓకేనా? నెక్స్ట్ అంటే ఫస్ట్ నుండి మనం చూసుకుంటూ వస్తే సైకలాజికల్ టెస్ట్, తర్వాత వచ్చేసి జామ్, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్, నెక్స్ట్ యాక్సెంట్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్. ఇది కీలకమైంది మనకి. హెచ్ఆర్ రౌండ్, గ్రూప్ డిస్కషన్, హెచ్ఆర్ రౌండ్, ఆ తర్వాత ఇంటర్వ్యూ. కామన్గా ఇవి తీసుకుంటారు. ఇంకా కొన్ని కంపెనీలు కమ్యూనికేషనల్ రౌండ్ అని చెప్పేసి ఫేస్ టు ఫేస్ రౌండ్ అని కొన్ని యాడ్ చేసుకుంటున్నాయి. కానీ మోస్ట్లీ నేను చెప్పినవి మాత్రం స్టాండర్డ్ కంపెనీలను ఇవే చేస్తుంటాయి. ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినాం అనుకోండి, ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది. సో మనం ఎలా మల్టిపుల్ చాయిస్లో ఓన్లీ బబ్లింగ్ చేసి ఇవ్వడమే, ఓఎంఆర్ షీట్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇందులో ఏముంటుంది సార్, సిలబస్ టైం ఎంత ఉంటుంది? మోస్ట్లీ చాలా కంపెనీలు అయితే ఇవి హాఫ్ అన్ అవర్లో అయిపోయేటట్టే చూస్తుంటాయి. హాఫ్ అన్ అవర్ ఇచ్చేసేసి 50 క్వశ్చన్స్ మనకి ఇస్తుంటాయి. సో 50 క్వశ్చన్లో హాఫ్ అన్ అవర్ టైం మనకి ఇస్తాయి. సో మనల్ని ఒక రౌండ్లో టెస్ట్ రాపిస్తారండి. టెస్ట్ రాపించే దగ్గర ఎంతమందిని మనల్ని అందరూ కూర్చోబెట్టిన తర్వాత 30 ప్రశ్నల వరకు ఇస్తారు. 30 ప్రశ్నల నుంచి 30 నిమిషాలు ఇవ్వడం, లేదంటే 50 క్వశ్చన్స్ ఇచ్చి 30 మినిట్స్ టైం అనేది ఇస్తారు. ఒక్కొక్కసారి 30 క్వశ్చన్స్ ఇచ్చి 20 మినిట్స్ టైం కూడా ఇస్తారు, తొందరగా అయిపోయేటట్టు. ఇక్కడ ఏం చేస్తారంటే క్వశ్చన్లు సిలబస్ ఏముందో సైకలాజికల్గా మనం ఎట్లా ఉన్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది అనేది బయటకు వచ్చే విధంగా సైకలాజికల్ అప్టిట్యూడ్ క్వశ్చన్లు కొన్ని ఇస్తారు. కొంచెం వరకు మ్యాథమెటికల్ ఫార్ములాతో స్పీడ్గా నీ మెదడు క్యాలిక్యులేషన్ చేస్తుందా చేయదా, క్విక్ డిసిజన్ తీసుకునే స్కిల్స్ ఉన్నాయి, అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ 10,000 మంది 5,000 మంది అందరూ ఓఎంఆర్ షీట్లు కలెక్ట్ చేసేసి అప్పటికప్పుడే ఒక హాఫ్ అన్ అవర్లో రిజల్ట్ ఇచ్చేస్తారు. వాళ్ళు రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు స్కానింగ్ చేశారు కదా, స్కానింగ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది ఆ స్కానర్ వల్ల ఉంటుందండి, టాప్ నుండి కింది చూపిస్తుంది. అంటే 50 క్వశ్చన్స్ ఉన్నాయి, హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు, 30 నిమిషాల్లో 50 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అనుగుణంగా 45 ఎబో ఎవరికైతే వచ్చాయో వాళ్ళవి మాత్రమే పేపర్లు పట్టుకొని బయటకు వస్తారు. మిగతా ఓఎం వల్ల అన్నీ అక్కడే ఉంటాయి. అంటే 45 తీసుకుంటారు, ఒక్కొక్కసారి 38 ఎబో తీసుకుంటారు, ఒక్కొక్కసారి 35 ఎబో తీసుకుంటారు, ఒక్కొక్కసారి 48 ఎబోని మాత్రం తీసుకుంటారు. 48, 49, 50 ఈ 3 మార్కుల తేడాతో వచ్చినటువంటి వాళ్ళ పేపర్లే తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి అవన్నీ తీసుకొని బయటకు వస్తారు. అంటే ఎన్ని వాళ్ళ చేతిలో ఒక 10,000 మందిలో నుండి ఏకంగా ఒక 100 ఉంటాయి వాళ్ళ చేతులు, అంతే. ఒక 100 పట్టుకొని వస్తారు. వచ్చేసి దాన్ని ఎక్సెల్ సీట్ తీసుకొచ్చి బయట అతికిచ్చేస్తారు. అతికిచ్చేస్తే ఇక్కడ ఫస్ట్ రౌండ్ పూర్తయిన వాళ్ళు అనమాట. సో ఈ 10,000 మందిలో నుండి ఎవరైతే ఎగ్జామ్ రాశారో అందులో ఈ 100 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతారు. ఈ ప్రాసెస్ కావడానికి 11 o'clock అవుతుంది మార్నింగ్. సో 11 o'clock 11:30 వరకు కూడా అయితే కావచ్చు. ఇప్పుడు ఏం చేస్తారు, ఆ 100 మందిని మళ్ళీ ఒక దగ్గర కూర్చోబెడతారు. ఇక మిగతా ఎవరైతే 9,900 మంది ఉన్నారో వీళ్ళంతా ఇంటికి పోవాలన్నమాట. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి జీవితం అంటే ఏంటిది, అసలు ఇంత కష్టపడి చదవాలా, క్వశ్చన్ టు ఆన్సర్ వేరు, ఇది వేరు, చదువు అంటే కేవలం బట్టి పట్టడం కాదు, స్కిల్స్ నేర్చుకోవాలి, అవన్నీ వాళ్ళకి ఇక అర్థమవుతుంటుంది. అబ్బా నా పరువు పోతుంది అది అనుకునే వాళ్ళు ఉంటారు, ఇదేంది మనకు తొక్కలే అనుకుంటారు కూడా ఉంటారు, లేకపోతే ఈ తొక్కల జాబ్ నాకేం అవసరం అనుకుంటారు కూడా ఉంటారు. సరే వాళ్ళని వదిలేద్దాం. ఈ 100 మందిని అక్కడ మళ్ళీ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ 100 మెంబర్ ఉన్నాయి అనుకుందాం, సరే 200 మెంబర్స్ని తీసుకున్నాను అనుకుందాం. ఈ 200 మెంబర్స్ని ఏం చేస్తారంటే 10 గ్రూపులుగా డివైడ్ చేస్తారు. 20 చొప్పున 10 గ్రూపులుగా డివైడ్ చేస్తారు. చేసేసి వీళ్ళందరినీ ఒక 10 రూములలో పంపిస్తారు. ఇక్కడ డివైడ్ చేయడం అనేది జస్ట్ ఇట్లా రండి అట్లా రండి అంటారు అంతే. అక్కడ ఆడ మగ వీళ్ళు ఈ కాలేజ్ ఆ కాలేజ్ అంటే ఏముండదు, స్టేట్ వైజ్ వస్తారు కాబట్టి ఎవరు ఎక్కడైనా జాయిన్ అయ్యి వెళ్ళిపోయి కూర్చుంటారు. అయిపోయింది. 20 మంది 20 రూములలో 10 రూములలో కూర్చున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ రూమ్కి వస్తారు. రూమ్కి వచ్చిన తర్వాత అందరు మీట్లో కూర్చుని క్లాస్ రూమ్లోకి ఏ విధంగా అయితే జస్ట్ ద లెక్చర్ కమ్స్ టు ద క్లాస్ రూమ్ నో, సో లైక్ దట్. దెన్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. సార్ మై నేమ్ ఈస్ సోనా సాహు and I am from Bangalore and congratulations that you have completed your first round and this is the second round. This second round is called JAM. బోర్డు మీద రాస్తారు. ఎందుకంటే ఈ కాలేజీలో జరుగుతాయి కాబట్టి బోర్డు ఉంటుంది కాబట్టి జస్ట్ ఏ మినిట్ జామ్ అని బోర్డు మీద రాస్తారు. రాసేసి వాళ్ళు ఈ జస్ట్ ఏ మినిట్ జామ్ అనే దాంట్లో 2 రకాల జరుగుతుంది. ఒకటేమో మీకు ఇష్టం వచ్చిన టాపిక్ని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడండి అంటారు ఇంగ్లీష్లో, లేకపోతే వాళ్ళు ఒక 3-4 టాపిక్స్ రాస్తారు, రాసి దీనిపైన ఏదైనా ఒకటి మాట్లాడండి అంటారు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏదైనా సోషల్ మీడియా, ఓకేనా. నెక్స్ట్ ఇండియా ఇన్ ద 22nd century, ఓకేనా. నెక్స్ట్ ఈజ్ చైనా థ్రెట్ టు ఇండియా ఆర్ ఈ చైనా
థ్రెట్ టు ఇండియా, లేదా చైనా ఇండియాకి థ్రెట్టా, ఇండియా చైనాకి థ్రెట్ అనేది ఒకటి ఇట్లా 3-4 రాస్తారు. రాసేసి సెలెక్ట్ ఎనీవన్ అంటారు. సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మాట్లాడమంటారు అంతే. జస్ట్ అలా ఎవరిని పిలవరు అన్నమాట. రెజ్యూమే నువ్వు ఇచ్చినటువంటి నీకు ఇంతకుముందు మార్కులు వచ్చిందా అది నీ రెజ్యూమే పట్టుకుని నీ క్లాస్కి వస్తాడు. ఇక్కడ 20 మందికి వచ్చినారా, 20 మంది యొక్క రెజ్యూమే నా దగ్గర ఉంటాయి. బేసిక్ రెజ్యూమే పట్టుకొని వస్తారు, లేదా ఒక మార్కుల లిస్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది, కంపెనీని బట్టి ఉంటుంది అంటే అది పట్టుకొని వస్తారు. వచ్చేసి వాళ్ళు ఏం చేస్తుంటారు, నెక్స్ట్ పిల్లర్ అనమాట, నీకు ఇంట్రెస్ట్ ఉంటే రమ్మంటారు. నీకు జాబ్ అవసరం, నువ్వు ఇప్పుడు మనం కాలేజీలలో 4 సార్లు అన్నా నువ్వు కూర్చున్న కాడ నుండి లేవవు, సార్ ఉండి నువ్వు ఆన్సర్ చెప్పరా అంటే లేవవు, కూర్చున్న కాడ నుంచి లేవు. ఆడపిల్లలు అయితే తల కిందికి వేసుకొని ఇక ప్రపంచమే మాది కాదంటే కూర్చుంటారు. ఇక్కడ అట్లా సంబంధం లేదు, 2-3 సార్లు పిలుస్తారు. ఎవరైనా ముందుకు వస్తే ఓకే, ఎవరు లెవెలర్ అనుకోండి ఓకే సారీ యూ కెన్ గో టు హోమ్ అని చెప్పి పనులు వెళ్ళిపోతాడు అంతే. అట్లెందుకు సార్ అంటే నీకు కావాల్సింది ఇక్కడ డెడికేషన్, డిసిప్లిన్. నీకు ఉద్యోగం కావాలన్నప్పుడు నీకు నువ్వు రావాలి అంతే తప్ప నీకుండి ఆ అమ్మాయి నువ్వు లేవమ్మా రా స్టేజ్ మీకు వచ్చి మాట్లాడు అని ఇక్కడ అడగరండి కంపెనీలు. అవన్నీ నువ్వు అంటే ముందు మేము ట్రైనింగ్ అవే ఇస్తాము. సరే ఒక అమ్మాయి లేసి వచ్చింది, ఇప్పుడు జామ్ ఏం చేస్తారు సార్, జస్ట్ ఏ మినిట్ మీకు ఇచ్చిన టాపిక్ ఏంటిది, బ్లడ్ డొనేషనో లేకపోతే సోషల్ మీడియాలో ఉంది ఆ టాపిక్, దానిపైన మాట్లాడాలి. 1 మినిట్లో నువ్వు మాట్లాడాలి. ఈ 1 మినిట్లో నువ్వు ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి, అసలు జామ్ అంటే ఏంటిది, ఏం కథ అనేది మేము స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాం దీనిపైన. ఓకే, కాలేజీలోకి వచ్చి మేము ట్రైనింగ్ ఇస్తాం దానిపైన. సరే ఇక్కడ చెప్పడం మనకు సాధ్యం కాదు, కానీ దీంట్లో తక్కువ సమయంలో ఉండే వాళ్ళ పేరు చెప్పాలి, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి చెప్పి ఉన్న టాపిక్ని చెప్పేసి నిమిషం అయిపోగానే టైంకి చెప్పి మళ్ళీ వెళ్ళి కూర్చోవాలి. ఆమె కూర్చోలోపు ఇంకొక స్టేజ్ మీకు రావాలి. సో ఇక్కడికి వస్తాం. సో మై నేమ్ ఇస్ సుధారా అని అనగానే సుధారాకి సంబంధించిన రెజ్యూమే తీసుకొని రెడీ పెట్టుకుంటాడు. చెప్పినామా రైట్ చూసుకుంటాడు, మార్కులు వేసుకుంటాడు, అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్తుంటాడు. కొన్ని సందర్భాలలో ఇప్పుడు మనకి స్టేజ్ మీకు వచ్చినాం అనుకోండి, రాగానే మై నేమ్ ఈస్ సందీప్ కుమార్ ఆయన నెక్స్ట్ అంటాడు. అంటే అయిపోయింది, నువ్వు ఇంటికి వెళ్ళిపోవడమే అంతే. అంటే ఆ ఒక్క 3 సెకండ్లే నీ లైఫ్ని నిర్ణయిస్తాయి. నీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడడం వచ్చా లేదా, కాన్ఫిడెన్స్ ఉందా లేదా, స్టేజ్ ఫియర్ ఉందా లేదా అనేది ఇక్కడ చాలా ముఖ్యమండి. వీటినే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. మనం డిగ్రీలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది క్వశ్చన్ టు ఆన్సర్ రాసి ఏదో తొక్కలు అయిపోయింది అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ అదే గుర్తుకొస్తుంది అనమాట, నీకు ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు. ఇంకా కూడా నన్ను అడుగుతున్నారు కదా సార్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ సార్, నాకు తెలుగులో సబ్జెక్ట్ పెట్టండి సార్, ఫిజిక్స్ సబ్జెక్ట్ తెలుగులో చెప్పండి, నేను పీజీ తెలుగులో వేయచ్చా, ఇలాంటి మేధావులను ఎవరు మారుస్తారో ఇంకా తెలియదు ప్రపంచానికి. రైట్, సో ఇక్కడ ఆ జస్ట్ ఏ మినిట్లో ఇంగ్లీష్ ఫ్లోగా మంచి ఫ్లూయెన్స్ నువ్వు మాట్లాడినావు అనుకోండి. సో రాగానే సో మై నేమ్ ఇస్ అరుణ్ కుమార్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ సో అండ్ సో విలేజ్ అండ్ టుడే ఐ వాంట్ స్పీక్ అబౌట్ దట్ బ్లడ్ డొనేషన్ క్యాప్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లడ్. నువ్వే మాట్లాడినావా ఆయన నెక్స్ట్ అంటాడు. నెక్స్ట్ అనగానే అయితే నువ్వు ఇట్టఫట్ అని తెలిసిపోతుంది. అట్లా అయిపోయిన తర్వాత ఇలా 10 రూములలో వీళ్ళు తీసుకొని 2200 మందిలో ఆల్మోస్ట్ 100 మందిని అక్కడే లేపిస్తారు వాళ్ళు. సో 2వ రౌండ్ అయిపోతుంది. నెక్స్ట్ లంచ్ టైం ఇచ్చి 3వ రౌండ్ వచ్చేసి వాళ్ళకి ఉన్నటువంటి విధి విధానాలను బట్టి చూసుకుంటారు. గ్రూప్ డిస్కషన్ పెడతాడు, తొందరగా కంప్లీట్ చేద్దాం అనుకుంటే, లేదంటే ఎస్ఏ రౌండ్ పెడతారు. అంటే ఇక్కడ ఫ్లో మనిషి ఎట్లున్నాడో బయటకు వచ్చింది కదా, నిమిషంలో బయటకు వచ్చింది కాబట్టి ముందు మళ్ళీ గ్రూప్ డిస్కషన్ కూడా పెడతారు. గ్రూప్ డిస్కషన్లో ఏం చేస్తారంటే ఇప్పుడు 100 మంది మిగిలారు కదా ఫైనల్గా, ఈ 100 మందిని మళ్ళీ 10 గ్రూపులు చేయొచ్చు. అంటే 8 నుండి 12 మంది వచ్చేటట్టుగా ఒక 10 గ్రూపులు చేస్తారు. 10 గ్రూపులు చేసేసి వీళ్ళని ప్రతి రూమ్కి తీసుకెళ్తారు. ఆ రూమ్లో స్టాఫ్ కూర్చుంటారు కదా, సార్లు అందరూ కూర్చుంటే ఒక టేబుల్ ఉండి చుట్టూ కొన్ని చైర్లు వేసి ఉంటాయి కదా ఇట్లా సి ఆకారంలో, అట్లా వీళ్ళందరినీ కూర్చోబెడతారు. గర్ల్ బాయ్స్ అనే తేడా ఉండదు, అందరిని ఎవరెవరో కొలిచి కూర్చోబెట్టి ఒకరికి గ్రూప్ లీడర్గా అవకాశం ఇచ్చేసేసి వాళ్ళకి ఒక టాపిక్ ఇస్తారు. టాపిక్ ఇచ్చినాక వీళ్ళందరూ మాట్లాడాలి ఇంగ్లీష్లో. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిజం, ఒక గ్రూప్కి టాపిక్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మై నేమ్ ఇస్ Chandrasekhar. I am the degree 3rd year student from statistics and today I want to speak about terrorism. And speech ఇచ్చినట్టు కాదు, గ్రూప్ డిస్కషన్ అంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడి ఎదుటివాడిని మాట్లాడనీయకపోతే నువ్వు సెలెక్ట్ కావు. మనం మాట్లాడుతూ ఎదుటి వాళ్ళని మోటివేట్ చేయాలి. సో ఈ టెర్రరిజం గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ గ్రూప్ డిస్కషన్ మనకు 2 కావాలి. ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫ్లూయెన్సీ కావాలి, దానికంటే ఎక్కువగా నీకు కావాల్సింది ఇంకోటి ఏంటంటే జీకే నాలెడ్జ్ ఉండాలి. అంటే టెర్రరిజం ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఏ దేశంలో ఎక్కువగా ఉంది, ఏ దేశాలు ప్రపంచవ్యాప్తంగా వీటి వల్ల ఇబ్బంది పడుతున్నాయి, ఈ టెర్రరిజాన్ని అణచివేయడానికి ప్రపంచ దేశాలు చేసిన చట్టాలు ఏంటిది, మన ఇండియాలో పోటా చట్టం అంటే ఏంటిది, దీనికి సంబంధించిన దీని బడ్జెట్ ఎంత, ఏ రకంగా చేస్తుంది, ఈ టెర్రరిస్ట్ స్థావరాలు ఎక్కడున్నాయి, ఇంతవరకు అంతర్జాతీయంగా వీళ్ళ మీద జరిగిన దాడులు ఏంటి, వీళ్ళని చంపింది ఏంటి, ఇట్లా కంప్లీట్లీ జీకే ఉండాలి. జీకే ఎట్లా వస్తుంది అంటే నువ్వు డిగ్రీ ఇంజనీరింగ్ చదివేటప్పుడు అయితే నువ్వు రోజు న్యూస్ పేపర్ చదివితే, నీ చేతిలో ఉన్న మొబైల్లో కనీసం రోజు 1 గంట సేపు నువ్వు న్యూస్ వింటే నీకు తెలిసొస్తుంది ప్రపంచ జ్ఞానం. ఇదేది లేదు అని అంటే అంత సంగతి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ డిగ్రీలో పర్సెంటేజ్ని బట్టో ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ బట్టో ఎవరు ఉద్యోగాలు ఇవ్వడండి. ఇప్పుడు నేను చెప్పిందే మీకు ఫైనల్ అవుతుంది అక్కడ. సరే, గ్రూప్ డిస్కషన్లో బాగా మాట్లాడాలి, మంచి బాడీ లాంగ్వేజ్ ఉండాలి. కొంచెం మనం మాట్లాడి పక్కలకు చెప్తాం, వాట్ డూ థింక్ మిస్టర్ మనోజ్ అనగానే మళ్ళీ మనోజ్ మాట్లాడతారు. మళ్ళీ మనం ఇన్వాల్వ్ అయ్యి మధ్యలో మాట్లాడితే
So sorry for the disturbance or sorry for the inconvenience. So according to my opinion, that is not correct. I think this is correct. Then what do you think, Lata? ఇట్లా మనం అనుకుంటూ ఒకరితో ఒకరు ఇంగ్లీష్ మాట్లాడించాలి. ఇక్కడ ఎవరు కామ్గా ఉంటారు, ఇంగ్లీష్ మాట్లాడాలని కామ్గా ఉంటారు, నాలెడ్జ్ లేని కామ్గా ఉంటారు. కామ్గా ఉన్న వాళ్ళు వీళ్ళు ఇంటికి పంపిస్తారు. ఇలా 100 మందిలో 50 మందిలో సెట్ చేసుకుంటారు గ్రూప్ డిస్కషన్లో. అయిపోయిన తర్వాత 50 మందిలో ఇంకా రెడీ చేయాలనుకున్నప్పుడు ఎస్ఏ రైటింగ్ ఇంగ్లీష్లో లిజనింగ్ స్కిల్స్ వచ్చినాయి, రీడింగ్ స్కిల్స్ వచ్చినాయి వీళ్ళకి. నెక్స్ట్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా చూడండి, ఎస్ఏ రైటింగ్ ఒక టాపిక్ ఇచ్చి ఎస్ఏ రైటింగ్ రాయమంటారు. ఆ ఎస్ఏ రైటింగ్ పేపర్ కరెక్షన్ చేసుకుంటారు. ఈ ఎస్ఏ రైటింగ్ పేపర్ కరెక్షన్ చేసుకుని దాదాపు సాయంత్రం 5 అవుతుంది. కాస్త బ్రేక్ ఇస్తారు. బ్రేక్ ఇచ్చేసేసి ఫ్రెష్ అప్ కమ్మంటారు. నెక్స్ట్ వచ్చేసి యాక్సెంట్ రౌండ్ పెడతారు. అంటే కొన్ని గ్రూప్ డిస్కషన్ తర్వాత డైరెక్ట్ ఇంటర్వ్యూ పెడతారు, లేదా హెచ్ఆర్ పెడతారు, లేదా హెచ్ఆర్లో ఇంటర్వ్యూ కలిపేస్తారు. కొన్ని కంపెనీలు మళ్ళీ యాక్సెంట్ రౌండ్ పెడతారు. యాక్సెంట్ రౌండ్ అంటే ముఖ్యంగా ఎంఎన్సీ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు, ఈ దేశం వాళ్ళు ఇంకో విదేశాల వాళ్ళతో మాట్లాడాలనుకున్నప్పుడు యాక్సెంట్, ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్. ఈ యాక్సెంట్ రౌండ్ ఏం చేస్తారంటే కంప్యూటర్ ల్యాబ్లో తీసుకెళ్ళి కంప్యూటర్ ముందు మనల్ని కూర్చోబెట్టేసి అక్కడ వాళ్ళకున్న ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా కొంత ఇట్లా వర్డ్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసుకుంటూ మనం ఇంగ్లీష్లో చదవాలి. పర్ఫెక్ట్ ఇంటోనేషన్, మూమెంట్స్, అంటే మనకున్నటువంటి ఇంటోనేషన్, రైజింగ్ టోన్, ఫాలింగ్ టోన్ అనేది ఫోనెటిక్స్ బేస్లో ఇంగ్లీష్ మాట్లాడాలి. దాన్ని చూసుకుంటూ మనం ప్రొనౌన్సియేషన్ చేయాలి. ఆ సాఫ్ట్వేర్ మన వాయిస్ రికార్డ్ చేస్తుంది. ఎక్కడైతే మనం కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ చేస్తున్నామో మామూలుగా ఇట్లా గ్రీన్ మార్క్ వచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఎక్కడైతే రాంగ్ ప్రొనౌన్సియేషన్ చేసినామో రెడ్ మార్క్ వస్తుంది. అట్లా 5 రెడ్ మార్కులు వచ్చాయనుకోండి, మనల్ని బయటకు పంపించేస్తారు. సో ఇది చేస్తుంటారు. ఇది అయిపోయింది. యాక్సెంట్ రౌండ్ కూడా మనకి అయిపోయింది అనుకుంటే, యాక్సెంట్ రౌండ్ మెయిన్లీ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీని టెస్ట్ చేయడానికి చేస్తారు. సరే, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ ఏంటిది? ఇది అయిపోయిన తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్లో ఏం చేస్తారంటే, సరే టెస్ట్ జరిగింది, జామ్ జరిగింది, ఆ జామ్ తర్వాత మిగతా కొన్ని రౌండ్లు గ్రూప్ డిస్కషన్, హెచ్ఆర్ ఇవన్నీ అయిపోయినాక హెచ్ఆర్కి వస్తారు. హెచ్ఆర్కి రాగానే ఇక్కడ ఏం చేస్తారంటే నీ కంప్యూటర్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు. ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఏంటిది? హెచ్ఆర్ రౌండ్ అంటే ఏంటది? ఇక్కడ చాలా వరకు అయితే కంపెనీలు హెచ్ఆర్ రౌండ్లే కొద్దిమంది ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుంటారు. కానీ సమ్ కంపెనీస్ దే వాంట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడనే లాగడానికి ట్రై చేస్తుంటారు. నువ్వేంటిది? డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఓకే, సి లాంగ్వేజ్లో నీ పేరు వచ్చేటట్టుగా, సి లాంగ్వేజ్ని ఉపయోగించుకొని నీ పేరు స్క్రీన్ పైన వచ్చేటట్టుగా ఒక డేటా తయారు చేసి మీరు అడగచ్చు. సింపుల్గానే అడుగుతారు. లేకపోతే ఏదైనా ఒకదాన్ని, ఇప్పుడు అందులో మార్కీస్ ఉంటాయి కదా, అది HTML ఉపయోగించుకొని ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ ఎట్లా చేస్తామనో, లేకపోతే మొత్తం మీద డేటాకి సంబంధించినటువంటి ఒకటి అడిగి చూస్తారు. అంటే నీ కంప్యూటర్ నాలెడ్జ్ ఎంతో టెస్ట్ చేస్తారు. ఇది హెచ్ఆర్ రౌండ్లో చాలా జరుగుతుంది. హెచ్ఆర్ రౌండ్లోనే నీ పర్సనల్లో ఎట్లా ఉన్నావు, నీ మాట తీరు, ఇవన్నీ అంటే గ్రూప్ డిస్కషన్లు దొరుకుతాయి వాళ్ళకి. కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్, కంప్యూటర్ అనేది మాత్రం హెచ్ఆర్లో బాగా బయటకు వస్తుంది. దీంతోపాటు నీ హ్యూమన్ రిసోర్స్, నీ లోపల ఉన్నటువంటి వ్యక్తిత్వం ఎట్లాంటిది అనేది కూడా కొంతవరకు బయటకు రావచ్చు. మోస్ట్లీ నువ్వు చేసే పనికి సంబంధించిన నాలెడ్జ్ నీకు ఉందా లేదా అనేది అక్కడ చూస్తారు. అందుకే కంప్యూటర్ సబ్జెక్టు డెప్త్గా రావాలి, లాంగ్వేజ్లు బాగా రాగలగాలి, కోడింగ్, డీకోడింగ్ ఏదంటది మీరు చెప్పగలగాలి. వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడుగుకుంటూ ఆన్సర్ చెప్పుకుంటా చేసుకుంటూ పోతుంటారు. హెచ్ఆర్ కూడా అయిపోయింది అనుకోండి. ఇది అయిపోతే రాత్రి 8-8:30 అవుతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ 1 గంట బ్రేక్ ఇచ్చేసేసి ఇంకా కూలర్ రండి, నెక్స్ట్ రౌండ్ ఇంటర్వ్యూ అంటారు. సో ఇంటర్వ్యూలో 15 మందినో వాళ్ళు మిగిలించుకుంటారు. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా ఇంటర్వ్యూలో ఇట్లా టేబుల్ వేసుకొని వెనకాల 4 వాళ్ళు కూర్చుంటారు. ఒక్కొక్కరు మనం రమ్మంటారు, మనకు తెలిసే. ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది. చూడండి, ఇన్ని స్టెప్పులు జరుపుకుంటూ వస్తే చివరి రాత్రి 9-9:30, 10 గంటలకి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. నువ్వు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కాస్త మేకప్ ఇంకేదో వేసుకొని మంచి డ్రెస్ వేసుకొని నీట్గా తయారయ్యి మంచి స్మైలింగ్ ఫేస్తో ఇంటర్వ్యూ రూమ్లో అటెండ్ అవుతాం. ఇంటర్వ్యూ రూమ్లో అటెండ్ అయితే కూడా చాలామంది ఏమనుకుంటారంటే కూర్చున్న తర్వాత మార్కులు వేస్తారు. లేదండి, నువ్వు డోర్ ఓపెన్ చేసే దగ్గర ఉంటే నీకు మార్కులు వేస్తారు. అంతెందుకు, నువ్వు బయట కుర్చీలలో కూర్చున్న దగ్గర నుంచి నీకు మార్కులు పడుతూనే ఉంటాయి. ఎందుకు సార్ అంటే సీసీ కెమెరాలో వాళ్ళ స్క్రీన్ దగ్గర అన్నీ చూస్తుంటారు. బోర్డులో ఉండేవాళ్ళు, బోర్డు అంటారు వాళ్ళని, ఇంటర్వ్యూలో కూర్చున్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళని బోర్డు అంటారు. ఆ బోర్డులో ఉండే వాళ్ళకి వచ్చేసి 4-5 ఉన్నారనుకోండి, 4 కూర్చున్నారనుకోండి, వాళ్ళు ఒక్కొక్కళ్ళు నీ నుండి ఒక్కొక్కటి చూస్తారు. ఒకళ్ళు బాడీ లాంగ్వేజ్, ఒకళ్ళని సైకాలజీ, ఒకళ్ళని మెంటల్ యాటిట్యూడ్, ఇంకొకళ్ళు నీ దగ్గర నిజాయితీ ఉందా లేదా, ఇంకొకళ్ళు నీకు ఓపిక ఉన్నదా లేదా అనేది ఇట్లా చూస్తుంటారు. ఇంకొకళ్ళు నీ యొక్క లాంగ్వేజ్ ఎట్లా ఉందని చూస్తుంటారు. వాళ్ళ దగ్గర ప్లస్ మైనస్ మార్కుల షీట్లు ఉంటాయి. సో నువ్వు ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యి వచ్చేటప్పుడు నువ్వు ఏ చేతితో తలుపును పట్టి అంటున్నావు, నీ సర్టిఫికెట్లు ఏ చేతిలో పట్టుకున్నావు, ఓకేనా, నువ్వు సర్టిఫికేట్ ఏ కుడి చేతిలో పట్టుకుంటావు, రెండు చేతిలో పట్టుకుంటావు. ఎందుకంటే ఇక్కడ జిరాక్స్లు కానీ ఒరిజినల్ సర్టిఫికేట్ని పట్టుకొని వస్తావు. నీ అపీరెన్స్ ఎలా ఉంది, నీ కాలుకి వేసుకున్న బూట్ల నుండి ఆ తలకు పెట్టుకున్నటువంటి ఎయిర్ పిన్, ఆడపిల్లలు అయితే అక్కడి వరకు మార్కులు వేస్తారు. ప్రతిదానికి మార్కులు వేస్తారు వాళ్ళు. చేతుకున్న వాచ్ ఎట్లాంటిది, జేబులో ఉన్నటువంటి పెన్ను ఎట్లాంటిది, నువ్వు ఏ కంపెనీ పెన్ను పెట్టినవి అంటే ఉంటాయి. ఒకసారి ఇన్ఫోసిస్ కంపెనీలో బల్విందర్ సింగ్ అనేట ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక పిల్లాన్ని అడిగాడు అనమాట. నేను ట్రైనింగ్ ఇచ్చిన అబ్బాయిని అడిగాడు అనమాట. ఏమడిగాడంటే, బాబు నువ్వు ఏ కంపెనీ బెల్ట్ వాడతావు అని చెప్పి అడిగాడు. ఈ పిల్లడు అదంతా చూసుకోలేక, సార్ ఏ కంపెనీ బెల్ట్ వాడతాం సార్, ఏమో రోడ్డు మీద దొరికింది కొనుకొచ్చుకున్నాను. ఆయన క్వశ్చన్ చేశాడు రిటర్న్గా, నువ్వు నీ ఒంటి మీద నీ పాయింట్ను ఆపగలిగి
నీకు ఒక మంచి హోదాని ఇవ్వగలిగే బెల్ట్ ఏ కంపెనీ తెలియదా? కనీసం ఆ కంపెనీ ఎక్కడ ఉంది, దాని బ్రాంచెస్ ఎన్ని, అది ఇండియాలో ఫేమసా కాదా, బ్రాండ్ కంపెనీ నాన్ బ్రాండా, దాని గురించి నీకు ఏది తెలియదు అంటే ఏది తెలియదు సార్. తెలియాలా బేటా, తెలిసి ఉండాలి. నువ్వు వాడుతున్న వస్తువు, నీ ఒంటి మీద ఉన్న వస్తువుపై నీకు అవగాహన ఉండాలి. అలాంటి నీకు అవగాహన లేదు, నా కంపెనీకి వచ్చి ఏం చేస్తావు, నా కంపెనీ గురించి నీకు ఏం తెలుసు, ఇట్లా క్వశ్చన్ అడుగుతుంటారు. సో లోపలికి వచ్చాను అనుకోండి, లోపలికి వచ్చేటప్పుడు ఇప్పుడు ఇక్కడ కూర్చుంది, ఇది కూర్చి, ఇప్పుడు ఇట్లనే కూర్చోవచ్చు, ఇట్లనే కూర్చోవచ్చు. ఎట్లా కూర్చుంటే మార్కులు వేస్తారు, ఎట్లా కూర్చుంటే మైనస్ వేస్తారు, ఎట్లా కూర్చుంటే ప్లస్ వేస్తారు. కూర్చున్న తర్వాత మన బాడీ కుర్చీకి ఎట్లుండాలి, కాళ్ళలో దూరం, ఆ కింద షూకి దూరం ఎంత ఉండాలి, మోకాళ్ళ మధ్యలో దూరం ఎంత ఉండాలి, తొడల మధ్యలో దూరం ఎంత ఉండాలి, నీ బాడీ ఏ యాంగిల్లో ఉండాలి. సో అంటే ఇంకా కోణం చూసుకున్నట్టయితే, అంటే యాంగిల్ చూసుకుంటే మనకి 45 ఉండాలా, 60 ఉండాలా, 90 ఉండాలా, ఎట్లా ఉండాలి అసలు, దీన్ని ఏ బేస్లో చేస్తారు. తర్వాత కూర్చుని సర్టిఫికెట్లు ఎక్కడ పెట్టుకోవాలి, వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వమని అడగారు, అసలు నేమ్ క్వశ్చన్ అడగారు, నువ్వేం చేయాలి, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. షేక్ హ్యాండ్ ఎట్లా ఇస్తావు, షేక్ హ్యాండ్ ఇచ్చే విధానాలు మొత్తం 4 ఉంటాయి. ఏ టైప్ షేక్ హ్యాండ్ వాళ్ళకి ఇస్తావు, అందులో ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళకు షేక్ హ్యాండ్ ఇవ్వాలా ఇవ్వద్దా, వాళ్ళకి ముందు ఇవ్వాలా మగవాళ్ళకి ముందు ఇవ్వాలా, ఎట్లా ఈ ప్రాసెస్ అంతా ఏంటిది అసలు. సో ఇవన్నీ ఇంటర్వ్యూలో మేము పూసగుచ్చినట్టు చెప్పి ట్రైనింగ్ ఇస్తాం. తర్వాత వెళ్ళినావు, సరే షేక్ హ్యాండ్ ఇచ్చిన వెళ్ళలేదు, వాళ్ళు నువ్వు నిలబడ్డావు అంతే, వాళ్ళని కూర్చోమని అంటలేరు, అప్పుడు నువ్వేం చేయాలి, మే ఐ సిట్ సార్ అని అడుగుతావు. సరే వాళ్ళు కుర్చీ వేయరు, అక్కడ కుర్చీ ఉండదు. నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా వాళ్ళు నాకు రూమ్లో కుర్చీ వేయలేరు, లేదు కుర్చీ, నిలబడి ఇంటర్వ్యూ చేయమన్నట్ట. మరి ఏం చేయాలి అక్కడ, అట్టంటప్పుడు ఎట్లా చేస్తారు సార్, స్ట్రెస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అంటే నీ యొక్క స్కిల్ ఎట్లున్నదని చేస్తుంటారు. సో నాకు దాని మీద అవగాహన ఉన్నది కాబట్టి కుర్చీ అక్కడ లేదు, పక్కకు ఉన్నది అనుకోండి, ఉంటే మరి ఏం చేయాలి, ఒక్కోసారి మొత్తానికి ఉండదు, లేనప్పుడు ఏం చేయాలి, లేదా పక్కకు ఉన్నది దూరం ఉన్నది ఒక మూలకు పెట్టారు, ఇప్పుడు ఏం చేస్తారు, నీకు మాట్లేదు ముచ్చలేదు, లోపలికి వెళ్ళినావు, నమస్కారం సార్ అన్నావు, రైట్, వాళ్ళు నీకు నమస్కారం అన్నారు, అంతే సంగతి. కుర్చీ లేదు, అక్కడ ఉంది, పోయి తీసుకొచ్చుకుంటావా, ఏం చేస్తావు నువ్వు ఇట్లా దీన్ని అసలు ఎందుకు ఇలాంటివి చేస్తుంటారంటే దీనికి లాజిక్ ఏముందో మీకు తెలియాలి, తెలిస్తే మీకు ఐడియా అనేది వస్తుంది. సో ఇదన్నమాట. సో ఇలా కూర్చున్నావు అనుకోండి, సరే మొత్తం మీద నువ్వు కూర్చున్న తర్వాత కుర్చీ లేనప్పుడు ఏం చేయాలి సార్ మనం అక్కడ అంటే, లేనప్పుడు చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. నువ్వు వచ్చిన ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుంది ఇంపార్టెంట్. నేను ఒక మేనేజర్ గ్రూప్ 1 లెవెల్ పోస్ట్కి నేను పోయినా అనుకున్నప్పుడు బెల్ కొడితే అటెండర్ వస్తాడు, ఐ నీడ్ ఏ చైర్ అంటే అది తీసుకొని చేస్తాడు, దట్స్ ఆల్. సార్ మూలకుని తెచ్చుకోవద్దంటే అటెండర్ చేసే పని ఆఫీసర్ ఎందుకు చేస్తాడు ఇక్కడ అంటే, మనకు ఆ లాజిక్ అనేది అర్థం అవ్వాలి, మనం ఎందుకు అట్లా చేస్తున్నారు వీళ్ళు మనల్ని తెలుసు, తెలివితేటలు ఉండాలి. ఇవన్నీ ఫిజిక్స్లోనో, కెమిస్ట్రీలోనో, ఇంజనీరింగ్లోనో, కామర్స్లోనో దొరకవు, ఇవన్నీ బయట నేర్చుకుంటారు. దీన్నే సాఫ్ట్ స్కిల్స్ అంటారు. ఏ డిగ్రీ కావాలో ఇవి చెప్పకపోవచ్చు, ఇంజనీరింగ్ కావాలో మనకు చెప్పకపోవచ్చు, దీనికి స్పెషల్గా ట్రైనర్స్ ఉంటారు. ఈ ట్రైనర్స్ దగ్గర నేర్చుకుంటే ఇవన్నీ మనకు బయటకు వస్తాయి. సరే కూర్చున్న తర్వాత టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటాడు. ఫస్ట్ క్వశ్చన్ అదే వాళ్ళు అడుగుతారు. అప్పుడు నువ్వు ఆన్సర్ ఎట్లా చెప్పాలి, ఎవరిని చూసి చెప్పాలి, నలుగురిలో ఎవరి మొహం చూసి చెప్పాలి. నువ్వు ఒక క్వశ్చన్ చెప్పక ముందే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏంటో, సార్ మై నేమ్ ఈస్ రాజేందర్ సార్, ఓకే సార్ ఐ ఆమ్ ఫ్రమ్ హైదరాబాద్ సార్, అండ్ ఐఎమ్ స్టడింగ్ డిగ్రీ 3rd year సార్, అండ్ సో డిగ్రీ కాలేజ్ సార్ అని అనుకోండి. ఇట్లా లేట్గా మాట్లాడుతున్న వాళ్ళకి విసుగు పుడుతుంది. సరే వాట్ ఈస్ యువర్ స్ట్రీమ్ ఇన్ ద డిగ్రీ, సార్ ఐఎమ్ ఫ్రమ్ MPCS సార్, దెన్ వై డూ సెలెక్ట్ MPCS, why don't you select MSTCS, why don't you select MCCS, sir I am from microbiology, why do you like microbiology, then can you speak at least 2 minutes on the microbiology, what is the use of microbiology, ఇట్లా అడుగుతుంటారు వాళ్ళు. అంటే నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావా లేదా అనేది. సార్ ఐఎమ్ ఫ్రమ్ బికమ్ కంప్యూటర్ సార్, యా వై డూ టేక్ బికమ్ కంప్యూటర్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బికమ్ జనరల్ అండ్ బికమ్ కంప్యూటర్, ఓకే దెన్ వై డూ లైక్ ఓన్లీ బికమ్ కంప్యూటర్స్, ఇట్లా అడుగుతుంటారు. అడిగినప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పగలగాలి. సరే వాట్ ఆర్ యువర్ హాబీస్, సార్ మై హాబీస్ ఆర్ దట్ రీడింగ్ న్యూస్ పేపర్ అండ్ ప్లేయింగ్ క్రికెట్ సార్, ఓకే క్రికెట్, హూ ఈస్ యర్ ఫేవరెట్ క్రికెటర్, సార్ విరాట్ కోహ్లీ, దెన్ వై డోంట్ యూ లైక్ సురేష్ రైనా, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సురేష్ రైనా అండ్ విరాట్ కోహ్లీ, ఇట్లా అడుగుతుంటారు. సార్ మై రీడింగ్ బుక్స్ నా హాబీ సార్, విచ్ టైప్ ఆఫ్ బుక్స్ డూ యూ రీడ్, సార్ ఐ రీడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్, దెన్ హూస్ బుక్స్ డూ యూ లైక్ మోర్, సార్ శివ్ కేరా, దెన్ వై డోంట్ యూ రీడ్ దట్ విన్స్టన్ చర్చిల్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విన్స్టన్ చర్చిల్ అండ్ శివ్ కేరా, డూ యూ నో పట్టాభిరామ్, ఎస్ సార్, దెన్ హౌ మెనీ బుక్స్ హ్యావ్ కంప్లీట్ పట్టాభిరామ్, సార్ 4 books ఏదో సార్, అందులో పేరేంటిది అడుగుతుంటారు. సార్ ఎండమూరి వీరనాథ్ బుక్ చేయండి సార్, అది ఏం చేయను, అంతర్ముఖం చేయను, అంతర్ముఖంకి విజయానికి 5 మెట్లకు తేడా ఏంటది, ఇట్లా. సార్ నేను న్యూస్ పేపర్ చదువుతాను సార్, విచ్ టైప్ ఆఫ్ న్యూస్ పేపర్ డూ యూ రీడ్ మోర్, ఇట్లా. అంటే నువ్వు అడిగిన ప్రతి దానిపైన క్వశ్చన్స్ అడుక్కుంటూ నీ యొక్క తెలివిని తేడాన్ని అనాలిసిస్ చేస్తారు. ఇట్లా అయిపోయినాక ఇంటర్వ్యూలో ఫైనల్గా నువ్వు ఉంటే, మోస్ట్లీ ఇంటర్వ్యూ అంటే వాళ్ళు 100 మంది అంటే 10 మందికి జాబ్ ఇవ్వాలనుకుంటే 20 మంది ఇంటర్వ్యూకి పిలుస్తారు. 10,000 మంది నుండి ఫైనల్ 20 మంది తెచ్చుకుంటారు. 20 మందిలో ఒకరికి జాబ్ ఇస్తాడు, ఒకరిని వదిలేస్తారు. ఇట్లా జరుగుతుంది. ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్. అంటే నన్ను పిచ్చిగా అడుగుతున్నారు డౌట్లు ఏంటంటే, సార్ ప్లేస్మెంట్ ఉంటాయా, అరే నాయన ప్లేస్మెంట్ ఉన్నాయా భయ్, ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయి. నీకు ప్లేస్మెంట్లో జాబ్ తెచ్చుకునే కెపాసిటీ నీకు ఉన్నదా, ఆ హోదా నీకు ఉన్నదా, తెచ్చుకోగలిగేటువంటి ఏమంటారు సబ్జెక్ట్ నీకు ఉన్నదా, అది ఇంపార్టెంట్.
ప్లేస్మెంట్ ఏందండి? ఆన్లైన్లో ఇప్పుడు మనం వాళ్ళకి కంపెనీలకి ఆన్లైన్లో రెజ్యూమే ఫార్వర్డ్ చేస్తే మేము పలానా ఏరియా పలానా కాలేజీకి వస్తాం, అక్కడికి మీరు ఇంటర్వ్యూ అని వాళ్ళు పంపిస్తారు. పోవాలి, పోతే నువ్వు చేసుకో. ఇప్పుడు నేను చెప్పిన కదా, ఫస్ట్ రౌండ్ నుండి ఇన్ని రౌండ్ల వరకు, 5 రౌండ్లలో మీకు ఎన్ని రౌండ్స్ ఉన్నాయో రాత్రి 11-12 వరకు నువ్వు అక్కడ నుండి ఉద్యోగం ఓకే అయినా సరే, ఉద్యోగం ఓకే అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఆ 10 మందిని కూర్చోబెట్టి కంగ్రాచులేషన్ చెప్పేసి అందరికీ హలో ఇచ్చేసేస్తారు, జ్యూస్ తాగిస్తారు మంచిగా చెప్పేసి అప్పుడు అగ్రిమెంట్ చెప్తారు. మీ డిగ్రీ 3rd ఇయర్ అవుతున్నారా, ఇంజనీరింగ్ 3rd ఇయరా, సరే నెక్స్ట్ మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జాయిన్ కావాల్సి ఉంటుంది. మీకు పూణేలో, హైదరాబాద్లో, బెంగళూరులో ట్రైనింగ్ ఉంటుందండి. ట్రైన్తో మీరు రండి, లేదా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రండి, అక్కడ హెలికాప్టర్ విమానం ఉంటుంది, లేదా ట్రైన్కి రండి, డబ్బులని మేమే పెట్టుకుంటాం అని మీకు అన్నీ చెప్పేసి అగ్రిమెంట్ రాపించుకొని కంపెనీ గురించి చెప్పి మీ మెయిల్ ఐడి, కంపెనీ మెయిల్ ఐడి మీకు ఇచ్చి అన్ని రెడీ చేసి మీ జిరాక్స్లు తీసుకొని మీ యొక్క రిజల్ట్ రాగానే ఇక మీరు మెయిల్ చేయండి, డిగ్రీ పాస్ అయినట్టు, ఇంజనీరింగ్ పాస్ అయినట్టు మెయిల్ చేయండి. మీ ప్రాట్ వర్క్ డీటెయిల్స్ అవి ఉన్నాయో దానిపైన కూడా ప్రశ్నలు బాగుతారు. ఇంటర్వ్యూ అంటే చాలా పెద్ద టాపిక్, నేను చెప్తే 2-3 గంటలైనా ఉండదు. సో ఇలా చేసి దీన్ని ఫైనల్గా మనకి వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్తారు. కంపెనీలో చాలా సేఫ్ సెక్యూర్ ఉంటుంది, ఆడపిల్లలకి హై లెవెల్ సేఫ్ సెక్యూర్ ఉంటుంది. కంపెనీకి మనం వెళ్ళినప్పుడు కూడా ట్రైనింగ్ 2 months ఉంటుంది. ట్రైనింగ్లో ఫెయిల్ అయితే ఇంటికి పంపిస్తారు సార్, పంపరు. నేను ట్రైనింగ్లో ఫెయిల్ అయ్యేటట్టు వాళ్ళు చేయరు, మరీ పిచ్చి అయితే ఎవడైనా పంపిస్తాడు, కానీ ట్రైనింగ్లో ఫెయిల్ కావు నువ్వు, సాధ్యంతో నేను మంచిగా తయారు చేసుకుంటారు వాళ్ళు. ఆ తర్వాత ఆడవాళ్ళకైతే స్పెషల్ రూమ్స్ ఇస్తారు, అన్మ్యారీడ్ వాళ్ళకైనా ఏమి ఇబ్బంది ఉండదు. సో నీకు రాత్రి షిఫ్ట్లు జాబ్స్ ఉంటాయి, రాత్రి సాయంత్రం 3 గంటల కూర్చుని రాత్రి 1 గంటకు అయిపోతుంది షిఫ్ట్. మొదట్లో నైట్ షిఫ్ట్ లేకుంటాయి, తర్వాత ఎంఎన్సీ కంపెనీలు అన్నీ కూడా అంతే, ఎందుకంటే ఈ దేశానికి విదేశాలతో సంబంధాలు ఉంటాయి. విదేశీ వాళ్ళకి మధ్యాహ్నం అయితే మనకు చీకటి అవుతుంది కాబట్టి వాటితో మనం పని చేయాలంటే మనం చీకట్లోనే పని చేయాలి. సో రాత్రి 1 గంట అయినా సరే నువ్వు ఇంటికి పోయేటప్పుడు నీకు ఒక ఎస్కార్ట్ ఇస్తారు, నీకు ఒక కారు ఉంటుంది, ఆ కారులో 4 పోలీసులు ఉంటారు, కంపెనీ పోలీసులు ఉంటారు. సో నీకు ఏం లేకుండా, ఎంత ఇబ్బంది లేకుండా నువ్వు ఎడిపోతున్నావు అనేది వాళ్ళకి ఏంటంటే తెలుస్తుంటుంది. నువ్వు ఎవరైతే ఫోన్ నెంబర్లు ఇచ్చావో ఆ ఫోన్ నెంబర్లకు కూడా నువ్వు ఏ టైంకి ఎక్కడ ఉన్నావు కూడా మీ ఇంట్లోకి ఏంటంటే నీ డేటా తెలిసిపోతుంది. నువ్వు నీ రూమ్కి అంటే కార్ దిగి నువ్వు లోపలికి వెళ్ళి నీ ఇంటి దగ్గర ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కగానే నేను సేఫ్గా నా రూమ్కి చేరుకున్నాను అనే మెసేజ్ కంపెనీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న కింద ఉన్న కారులో ఉన్న పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అమ్మాయి సేఫ్గా ఇంటికి చేరింది అన్న తర్వాత నువ్వు లైట్ ఆఫ్ చేసుకొని కార్ రిటర్న్ వెళ్ళిపోతుంది. అంత సేఫ్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ తెలియక ఈ కంపెనీల జాబ్ల గురించి అవగాహన లేక కొద్దిమంది పిల్లలు సెలెక్ట్ అయినా కానీ వాళ్ళకు ఉండే సార్లు కానీ రిలేటివ్స్ కానీ అది వేస్ట్ ఇది వేస్ట్ అంటే పిల్లలు మళ్ళీ అక్కడ అయిపోతున్నారు. సో డిగ్రీ చేసి ఆ తర్వాత కూడా ఏం క్వాలిఫై క్యాంపస్ రిక్రూట్మెంట్లో జాబ్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఖాళీగా ఉంటున్నారు. సో ఇదండి క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటే. నేను చెప్తే ఇంకా గంట అయిన ఉంటుంది, ఇప్పటికే అర్ధగంటకి వచ్చింది రికార్డింగ్. సో నెక్స్ట్ మళ్ళీ అవకాశం ఉంటే ఏదైనా స్పెషల్ రౌండ్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తుంటా. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకా చాలా చెప్పాలంది కానీ టైం నాకు తక్కువగా ఉన్నది, చూసుకుందాం నెక్స్ట్ ఎక్కడైనా. ఓకేనా? థ్యాంక్ యూ. డౌట్స్ ఉంటే అడగండి, చెప్తా, తప్పకుండా చెప్తా. సార్ స్పెషల్ ఇంటర్వ్యూ క్లాసులు చెప్తారా మాకు, స్పెషల్గా గ్రూప్ డిస్కషన్ క్లాసులు చెప్తారంటే జూమ్ ద్వారా చెప్తాను, నాకేం టైం ఉంటే ఎన్ననే చెప్తా. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. 1 కాదు 2 కాదండి, దాదాపు 400 నుండి 800 మంది విద్యార్థులు నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు మంచి మంచి కంపెనీలో పనిచేస్తున్నారు. సో అది గుడ్ థింగ్ ఫర్ మీ. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.